ఈ పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 26th January 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 7వ వచనము. 2 Chronicles chapter 15 and verse 7. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కార్యము సఫలము అగును. ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ స్టేట్మెంట్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి మనల్ని ఏమి చేయమంటున్నాడు దేవుడు? కాగా మీరు బలహీనులు కాక. చాలా ముఖ్యమైన విషయం అండి. నీ కార్యము సఫలము అవ్వాలంటే మీరు పరిస్థితిని బట్టి బలహీనులు అయిపోకూడదు, డిప్రెషన్లో వెళ్ళకూడదు, దుఃఖ సాగరములు మునగకూడదు. ఎందుకంటే దేవుడు నీ కార్యమును సఫలము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. గనుక కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Be strong therefore, and let not your hands be weak, for your work shall be rewarded. Amen. For your work shall be rewarded. What a beautiful statement. Today you have been working so hard in your life, but today the Lord is promising you your works will be rewarded. Don't become weak. Be strong. మీరు బలహీనులు కాక ధైర్యము బలమును కలిగి ఉండుడి అని దేవుడు చెప్తున్నాడు. హిందీ में पढ़ेंगे. दूसरा इतिहास 15 अध्याय और 7 वचन. परंतु तुम लोग हियाव बांधो और तुम्हारे हाथ ढीले न पड़े, क्योंकि तुम्हारे काम का बदला मिलेगा. तुम्हारा काम का बहुमान बदला आपको मिलेगा. बदला मतलब रिवार्ड, फल मिलेगा. आपका काम का फल आपको मिलेगा. तो आपको हियाव बांधना है, धैर्य रहना चाहिए, अपने आप को कमज़ोर नहीं करना चाहिए. जब परिस्थिति हमारे विरोध आते हैं तो बहुत से बार हम कमज़ोर हो जाते हैं. आज वचन कह रहे हैं कि परमेश्वर आपका हर काम को फलभरित करेगा. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కార్యము సఫలమగును అంటే నువ్వు సక్సెస్ అవుతావు అంటున్నాడు దేవుడు. నీ చేతి పని దీవింపబడుతుంది అంటున్నాడు దేవుడు. ధైర్యం తెచ్చుకోండి. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. నిన్ను నడిపిస్తున్న దేవుడు నీ కార్యమును సఫలము చేసేవాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో నీవు మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రములు నాయన. మా కార్యములు సఫలము చేయవాడవయ్యా, మీకు స్తోత్రములు నాయన. మా ప్రతి అవసరతను తీర్చే దేవుడవయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడివి తండ్రి, మా చేయి పట్టి నడిపిస్తున్నవాడు ఆ స్తోత్రంలో నాయన. మాకు తోడుగా ఉన్న దేవా, మీకు స్తోత్రంలో నాయన. అనారోగ్య వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ముట్టి స్వస్థపరచినందుకు స్తోత్రంలో నాయన. ఉద్యోగాల్లో వ్యాపారాల్లో నీ ఉండి నడిపించి నీ బిడ్డల కార్యములు సఫలపరచినందుకు స్తోత్రంలో నాయన. గొప్ప దేవుడివి తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాను. మహోన్నతుల స్తోత్రంలో నాయన. పరిశుద్ధ తండ్రి, చదువుకుంటున్న పిల్లలు వారి కార్యమును సఫలపరచండి నాయన. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారి కార్యమును సఫలపరిచి దీవించమని ప్రార్థన చేస్తున్నాను.
ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయా కిరీటం ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించండి అయ్యా. వారి పరిచర్లో నాయన వారి యొక్క ప్రతి కార్యమును సఫలపరచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు అయ్యా, మీకు స్తోత్రములు నాయన. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థనయ్యా, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తుండగా దేశము రక్షింపబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తుండగా దీవించి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమధన్యన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికను సహవాసము ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.